నమస్తే, వెల్కమ్ టు లియో. సంక్రాంతి బరిలో నించున్నటువంటి యొక్క 3 పుంజులు, ఒకటి గేమ్ చేంజర్, రెండోది డాకు మహారాజ్, మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం. ఈ 3 సినిమాల్లో గాను ఎవరు కలెక్షన్ కింగ్ అంటే మాత్రం నిజంగా లెక్కలు మాత్రం సరితూగడం లేదు. అయితే ఈ లెక్కల గురించి మాట్లాడడానికి, వాటి తిక్కేందో తెలుస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సంక్రాంతి బరిలో నించినటువంటి ఒక 3 సినిమాలు కూడా పోటాపోటీన కలబడబోతున్నాయి అన్నట్టుగా ఉన్నాయి. కానీ గత సంక్రాంతికి ఉన్నటువంటి ఒక సెంటిమెంటా లేదా ఈ సంక్రాంతికి కూడా అదే సెంటిమెంట్ వర్కౌట్ అయిందో లేదో తెలియదు. కానీ అగ్ర సినిమాలన్నీ కూడా వెనక్కి వెళ్ళడం, సో అనుకోకుండా ఈ సినిమా ఏం సాధిస్తుంది అనుకునే సినిమాలు మాత్రం మంచి కలెక్షన్స్ కొల్లగొట్టడం మనం చూసాం. గతంలో కూడా మనకి జై హనుమాన్ కావచ్చు, వీటన్నిటి గురించి మనకు తెలిసింది. అయితే ఇప్పుడు కూడా అలానే జరిగిందా లేదా అంటే ఏం చెప్తారు? అయితే 3 సినిమాలు, ఈ 3 సినిమాలు గేమ్ చేంజర్ అయితే టోటల్గా డిజాస్టర్ కింద వెళ్ళిపోయింది. అది దాని మీద గేమ్ చేంజర్కి ఆ ఫెయిల్ అవ్వటం ఒకటైతే, దానికి సంబంధించిన పైరసీ వీడియోలు నెట్లో రావటం ఒకటి, ఆ తర్వాత దాని సిటీ కేబుల్ ప్రసారం చేయడం ఒకటి, దాదాపు 45 మంది 50 మందిని అరెస్ట్ చేశారు. అది ఒక చేదు అనుభవం, ముఖ్యంగా దిల్ రాజు గారికి. అంటే అది ఫెయిల్ అయినందుకు బాధపడాలో, ఇది సక్సెస్ అయింది, సంక్రాంతికి వస్తున్నాం అనేది పెద్ద హిట్ అయిపోయింది. ఇది అది ఎవరు ఊహించాల. ఇప్పుడు ఇంత ఈ 3 సినిమాలు ఏది పెద్ద హిట్ అంటే కూడా మనం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఎంత వచ్చింది ఎంత పోయింది అనేది ఆ లెక్కలు అనేవి నిర్మాతలకే తెలుసు. పోటీ ప్రపంచంలో ఏంటంటే వాళ్ళకన్నా మేము ముందున్నామని చెప్పుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎంత ముందున్నారనేది ఎవరికి తెలియదు, నిర్మాతలకు మాత్రమే తెలుస్తుంది. అది ఇప్పుడు 4 రోజుల్లో 105 కోట్లు 106 కోట్లు వచ్చింది డాకు మహారాజ్ అంటున్నారు. దీనికేమో 3 రోజుల్లో 100 కోట్లు దాటేసిన సంక్రాంతికి వస్తున్నామని చెప్పి వాళ్ళు వేశారు, పోస్టర్లు రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా కూడా గేమ్ చేంజర్ కూడా మేము 200 కోట్లు కలగొట్టామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే అందరికీ 100 కోట్లు దాటిపోయినాయి మొత్తానికి. 3 సినిమాలో ఫెయిల్ అయినా కానీ కలెక్షన్ పరంగా చూసుకుంటే ఇది ఒక 200, అదొక 100, 400-500 కోట్లు కొలగొట్టేశారు. అదండి. అయితే మన గతంలో చూసుకుంటే నిజంగా గేమ్ చేంజర్కి సంబంధించి దాదాపు 2.5 కోట్లు ఖర్చు పెట్టి మరి దాన్ని ఫ్లాప్ చేసే దిశగా తీసుకెళ్లారని చెప్పి కొన్ని ఆరోపణలు అయితే వినిపిస్తూ వస్తున్నాయి. నిజంగా పైరసీ మాత్రం నిజంగా భూతాల కింద మారుతుందని చెప్పుకోవాలి. వాస్తవానికి గేమ్ చేంజర్లో సరైన కంటెంట్ లేదనేది కూడా వాస్తవం అయినా సరే కొంత దాన్ని డిజాస్టర్ చేస్తానికి కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి అన్నారు. సో పోటీ వాతావరణం ఉండొచ్చు, కానీ ఇలాంటి వాతావరణాన్ని ఎలా చూడాలంటారు? దీన్ని తెలుగు సినిమా పరిశ్రమ ఎలా తీసుకుంటుందంటే ఏం చెప్తారు? అంటే పని కట్టుకుని ఒక హీరో ఖర్చు పెట్టి 2.5 కోట్లు ఖర్చు పెడతాడని అబద్ధం అండి. దీని మీద దిల్ రాజు గారు ట్వీట్ చేశారు. ఏ హీరో కూడా ఒక సినిమాను ఫ్లాప్ చేయడానికి ఎవరో కూడా 2.5 కోట్లు ఖర్చు పెట్టి ఎవరో చేయరు, జేబులో డబ్బులు ఖర్చు పెట్టి ఎవరో చేయరు, దాన్ని నేను కూడా నమ్మటం లేదనే మాట ఆయన కూడా అన్నారు. అంటే ఇది ఫేక్ ప్రచారాలు. సినిమాలో కంటెంట్ ఉంటే దాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఎన్ని నెగిటివ్ ట్రోల్ చేసినా కానీ ఆ సినిమా హిట్ అయిపోద్ది. కాబట్టి అది ఫేక్. ఎవరో పని కట్టుకుని ఈ సినిమాను ఫ్లాప్ చేయడం కోసం చేశారు అనటం కూడా తప్పు. డైరెక్టర్ ఒప్పుకుంటున్నాడు కదా, 5 గంటల నిడివున్న సినిమాని మేము కట్ చేయడంలో కొంత తడబడ్డాము లేకపోతే అని డైరెక్టర్కి చెప్పుకుంటున్నాడు కదా. అందువల్ల ఇలాంటి ఫలితం వచ్చిందని చెప్పుకుంటున్నప్పుడు అక్కడ అర్థమైపోతుంది కదా కంటెంట్ లేదనేది. అది పక్కన పెడితే మనం సక్సెస్ అయిన సినిమాల గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు డాకు మహారాజు సెకండ్ హాఫ్ కొద్దిగా తడబడింది అనుకున్నాం, సెకండ్ హాఫ్ కూడా అది హిట్ కింద వెళ్ళిపోయింది. మాస్ హిట్ అది. సంక్రాంతికి వస్తున్నా కూడా సెకండ్ హాఫ్ వీక్ చెప్పాలండి. వాస్తవం మాట్లాడాలంటే ఫస్ట్ హాఫ్ ఉన్నట్టుగా సెకండ్ హాఫ్ లేదు. కేవలం బుల్లిరాజు అనే పాత్ర మీద ఫస్ట్ హాఫ్ అంతా హిలీరియస్ కామెడీ, ఆ ఫ్యామిలీ ఎక్కడైతే డ్రామా ఉందో వెంకటేష్ పెళ్ళైన తర్వాత నుంచి వచ్చిన సన్నివేశాలన్నీ కూడా పండినాయి. సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి అది మనకి బావగారు బావనరలో శవంతో కామెడీ చేయించినట్టుగానే, లేదా పట్టుకొని చూద్దాంలో కామెడీ చేయించినట్టుగానే, శవంతో కామెడీ చేయించినట్టుగా అయ్యటం క్రైమ్ ఎలిమెంట్లు అనేవి కొద్దిగా మైనస్గా కనిపించినాయి. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ బుల్లిరాజు పాత్ర అనేది కొద్దిగా తగ్గించినట్టుగా, కావాలని తగ్గించినట్టుగా అనిపించింది. ఆ సెకండ్ హాఫ్లో కూడా బుల్లిరాజుని కొద్దిగా వదిలేసినట్టయితే బరిలోకి ఇంకా దున్నేసేవాడు. కేవలం బుల్లిరాజు కోసం చూస్తున్నారు సినిమాని. ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి చూసిన వాళ్ళు 2 సార్లు చూస్తున్నారు. ఇవాళ శనివారం ఆదివారం ఇవాళకి 132 కోట్లు వచ్చిందని చెప్పి వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేశారు నిన్నటి సాయంత్రానికి. ఇక శనివారం ఆదివారంకి వస్తే మరొక 50 కోట్లు, ఇది 200 కోట్లు కలెక్షన్ అయితే ఈ సినిమాకి వచ్చేస్తుంది. వెంకటేష్ సినిమాలో ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే సంక్రాంతి బరిలో నించినటువంటి హనుమాన్ కావచ్చు, అదేవిధంగా గుంటూరు కారం కావచ్చు, అదే నాసామిరంగా కావచ్చు, సైంధవ్ కావచ్చు. సో ఈ 4 సినిమాలు బరిలో దిగిన తర్వాత ఖచ్చితంగా అందరి అంచనాలు మాత్రం గుంటూరు కారం పైనే ఉన్నాయి. అది అనుకున్నంత కలెక్షన్స్ అయితే కొల్లగొట్టలేదు, కానీ మిగతా నాసామిరంగా కావచ్చు, సైంధవ్ కావచ్చు పూర్తిగా 2 డిజాస్టర్స్ కింద మనం చూసాం. అయితే ఈ 3 సినిమాలని కూడా కొల్లగొట్టుకుంటూ హనుమాన్ మాత్రం ముందుకు వచ్చేసి
పూర్తిగా కలెక్షన్స్ కొల్లగొట్టిన సంగతి మనకు తెలిసిందే. సో ఈసారి కూడా గేమ్ చేంజర్ కావచ్చు, డాకు మహారాజ్ కావచ్చు, ఈ రెండిట్లో సూపర్ డూపర్ హిట్ అవుతాయి అనుకున్న కాస్త ఇప్పుడు కలెక్షన్స్ బరిలో చూసుకుంటే మటుకు మనకి సంక్రాంతికి వస్తున్నామే ముందంజలో ఉంది అన్నట్టు కనిపిస్తుంది. సో సేమ్ సెంటిమెంట్ వర్కౌట్ అయిందా లేదంటే ఏం చెప్తారు? అంటే అట్లా మనం నిర్ణయం కావడం కూడా కష్టమే. ఇవాళ సంక్రాంతికి వస్తున్నాం అనేది కలెక్షన్ పరంగా ఓకే మీరు అన్నట్టుగా, ఎందుకంటే ఎక్కువ కలెక్షన్స్ దానికి కనిపిస్తున్నాయి కాబట్టి అనుకుంటున్నాం. కానీ డాకు మహారాజ్ తమిళ వెర్షన్ ఇవాళ రిలీజ్ అవుతుంది. తమిళ వెర్షన్ పరంగా చూసుకుని కలెక్షన్స్ లేవు కదా. అలాగే మరి డాకు మహారాజ్ హిందీ వెర్షన్ ఇంకా రిలీజ్ చేయలేదట, టెక్నికల్ ఇంకా వర్క్ అవ్వలేదు అంటున్నారు. అది రిలీజ్ అయ్యి ఉంటే అక్కడ కలెక్షన్స్ మళ్ళీ మారుతాయి కదా. కాబట్టి ఎవరు ముందున్నారో ఎవరు అనుకున్నారో పక్కన పెడితే, ఎందుకంటే అది మాస్ సినిమా, ఇదేమో క్లాస్ సినిమా. ఇది పూర్తిగా లాజిక్ లేకుండా మనం ఎంజాయ్ చేయడం కోసం వెళ్ళే సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి సంక్రాంతికి అందరూ పండుగకి వెళ్ళిన వాళ్ళందరూ సంక్రాంతికి వస్తున్నాం వెళ్ళారు. అది ఫలించి దిల్ రాజు గారికి ఒక హ్యాపీ మూమెంట్ని ఇచ్చింది. కలెక్షన్స్ పరంగా ఇవాళ వరకు కూడా శనివారం ఆదివారం ఒక బుక్ మై షో చూస్తే మనకి ట్రెండ్ తెలిసిపోతుంది ఎలా ట్రెండింగ్లో ఉన్నాయి అనేది. మిగతా సినిమాలతో పోలిస్తే బుక్ మై షోలో సంక్రాంతికి వస్తున్నాం అనేది ముందుకెళ్ళిపోయింది బాగా. ప్రధానంగా ఏంటంటే ఫస్ట్ హాఫ్లో ఉన్న కామెడీ అనేది ఈ సినిమాకి పెద్ద హైలైట్ అయిందండి. సెకండ్ హాఫ్ వీక్గా ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు ఎవరు. సినిమాలో కామెడీ ఉందా లేదా, మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా, మనం ఇచ్చే డబ్బులు గిట్టుబాటు అవుతుందా లేదా, ఈ కోణంలో చూస్తున్నారు జనాలు. కాబట్టి మనం 450 కోట్లు ఖర్చు పెట్టి తీసామా అని చూడాల. ఇది తక్కువ రోజులు 70 రోజులు సినిమా కంప్లీట్ చేసేసారు. అదే అండి. అయితే మనం చూసుకుంటే గతంలో కూడా ఉన్న సినిమాలు ఎలాగైతే హిట్ అవుతూ వస్తున్నాయో సంక్రాంతి సీజన్ మాత్రం ఒక తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద సీజన్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సీజన్ విన్నర్ ఎవరంటే ఏం చెప్తారు? ఈ సీజన్ విన్నర్ అయితే ఇప్పటికిప్పుడు చూసుకోవాలంటే ఈ 2 సినిమాలు విన్నర్ల కింద చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ ఉంటారండి, మాస్ సినిమాలకు రిపీట్ ఆడియన్స్ ఉంటారు, పైగా పెద్ద స్క్రీన్ మీద చూడాలనుకుంటారు. ఫ్యామిలీ డ్రామాకి ఏమవుతుందంటే ఓటీటీలో కూడా వస్తుంది కదా అనుకుంటారు. కాబట్టి ఇక్కడ విన్నర్గా జడ్జి చేయడానికి ఇంకా నేను హిందీలో వెర్షన్లో రిలీజ్ అయి ఉంటే కలెక్షన్స్ పరంగా ఫిగర్స్ రావాలి. ఇవాళ రేపు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం చూసుకుంటే సంక్రాంతికి వస్తున్నాం అనేది కలెక్షన్స్ పరంగా ముందుండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు కూడా అది ఒక 50 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. నాకు తెలిసి సోమవారం కల్లా 200 కోట్లకి తక్కువ కాకుండా సంక్రాంతికి వస్తున్నాము వచ్చే అవకాశం ఉంది. అదిగాక సంక్రాంతికి వస్తున్నాము, ఇంకో పక్కన డాకు మహారాజ్, ఈ రెండింటికి సంబంధించి చూసుకుంటే కొంత డాకు మహారాజ్కి థియేటర్స్ కూడా తగ్గిస్తున్నారు అనేటువంటి వార్తలు కూడా స్ప్రెడ్ అవుతున్నాయి. ఖచ్చితంగా ఉన్నాయి, ఎందుకంటే ఆ విమర్శలు ఉన్నాయి. ఎందుకంటే దిల్ రాజు గారి చేతిలో చాలా థియేటర్లు ఉన్నాయి. ఒకటి ఆ థియేటర్ అంటే నైజాం వరకు వచ్చేసరికి, ఇక్కడ నైజాంలో ఆ డాకు మహారాజ్ వాళ్ళే రిలీజ్ చేశారు. కానీ బాలకృష్ణ గారు కూడా మొన్న సక్సెస్ మీట్లో అసలు వ్యక్తం చేశారు, థియేటర్లు మాకు తక్కువగా ఇచ్చారు, లేదా ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా మాకు ఇంకో 2-3 కోట్లు ఎక్స్ట్రా వచ్చేది. ఎందుకంటే 56 కోట్లు వచ్చింది ఫస్ట్ డే కలెక్షన్స్, 60 కోట్లు వచ్చేది అని చెప్పి అన్నారు. ఆ పరంగా చూసుకుంటే అక్కడ విమర్శలకు అవకాశం కల్పించినట్టుగా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే వీళ్ళ చేతిలో థియేటర్లు ఉన్నాయి కాబట్టి సంక్రాంతికి వస్తున్నాకి జనం విపరీతంగా వస్తున్నారు కాబట్టి ఎక్కువ థియేటర్లని సంక్రాంతికి వస్తున్నాకి ఇచ్చేశారు. ఎందుకంటే అది ఎక్కడికి పోవు, అక్కడ బాలకృష్ణ ఒక సినిమాకి వచ్చేవాళ్ళు ఎక్కడికి పోరు కాబట్టి కొంత తగ్గించినా ఇబ్బంది లేదనుకున్నారు. వచ్చిన దాన్ని క్యాష్ చేసుకుందాం అనే ఆలోచన కూడా కావచ్చు. ఎక్కువ థియేటర్లు సంక్రాంతికి వస్తున్నాకే ఉన్నాయి. దాంతో కలెక్షన్స్ పరంగా రికార్డు ఎప్పుడైనా సరే ఎక్కువ థియేటర్ ఉన్నప్పుడు వాళ్ళకే రికార్డు వస్తుంది, అది కూడా కారణమేగా. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కలెక్షన్స్ పరంగా మాత్రం కొంత సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే కైవసం చేసుకుంటుంది. చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే.